దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరైతే వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో చదువుతున్నాం. ప్రియులారా, నిజంగా దేవుడి ఎంతో నమ్మదగినవాడు, దేవుడి ఎంతో విశ్వసనీయుడు. కాబట్టి ప్రియులారా, మనం ఎంతగా మన పాపములో, శాపములో, నేత్రాస, శరీరాస, జీవ డంబములో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఆ దేవుని ప్రేమ నిరంతరమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టే మనమందరం ఇంకా ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కల్లో ఉన్నాం. ప్రియులారా, అందుకనే 8వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, నరుని జ్ఞాపకం తెచ్చుకోవడానికి అతడు ఏ పాటి వాడయ్యా? నరుని మరలా నువ్వు గుర్తు చేసుకోవడానికి అతడికి ఉన్న విలువ ఏంటయ్యా? ఆ నరునికి అంత ఉన్నత స్థితిలో ఉంచడానికి నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా! నీకంటే కొంచెము తక్కువగా వాణినిగా మాత్రమే నువ్వు నరుని చేశావు. నీవు సృజించిన సృష్టి అంతటికి కూడా పరిపాలించడానికి, వశము చేసుకోవడానికి నీవు నరునికి అధికారం ఇచ్చావయ్యా. ఇలాంటి నరుడే, నీ రూపంలో నీవు సృజించుకున్న నరుడు, నీవు కోరుకున్నవి చేస్తాన్న నరుడు నిన్ను దాటి నిన్ను దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ నరుని వదిలిపెట్టకుండా మళ్ళీ ప్రేమించడానికి ఆ నరుడు ఏ పాటి వాడివయ్యా అని కీర్తనకారుడు 8వ కీర్తనలో చెప్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఈ సృజించిన సృష్టి అంతటిని మనం చూసినప్పుడు 4వ వచనంలో మనం చదువుతున్నాం, దేవా, నీ చేతి పని అయిన ఈ ఆకాశమును చూసినప్పుడు, ఈ భూమి మీద ఉన్న సృష్టిని అంతటిని చూసినప్పుడు నీకెంత జ్ఞానం ఉంది కదా, ఎంత మహిమకరంగా ఈ సృష్టిని నువ్వు చేసావని చూసినప్పుడు నిజంగా దేవుడి జ్ఞానమును మనకి ఏ మాత్రము కూడా మనం అర్థం చేసుకోలేం. ప్రియులారా, ఆకాశంలో రాత్రి పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు ఎన్నెన్నో నక్షత్రాలు తలుక్కున మెరుస్తూ ఉంటాయి. పాల పుంతలు ఎన్నో మిలియన్లు ఉన్నాయని మనం శాస్త్రాలలో, సైన్స్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, వాటన్నిట్లలో భూమి ఒక్కటిగా ఉంది. ఈ భూమి కూడా తిరుగుతూ కదులుతూ ఉందని మనం శాస్త్రాలలో చదువుతున్నాం. కానీ మన కంటితో చూసినప్పుడు అది నిశ్చలంగా నిలకడగా ఉన్నట్లుగా మనము మన భౌతిక జీవితాలను ఇక్కడ గడుపుతూ ఉండడానికి కావలసినవి అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. అంటే ఈ సృష్టి అంతటిలో దేవుడు నరుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మట్టి నుంచి నరుని చేసి తన సొంత ప్రాణవాయువును నరులోనికి ఊది తను చేసిన సృష్టి మీద అధికారినిగా చేశాడంటే ఆ నరుని మీద దేవుడికి ఎంత నమ్మకం ఉండవచ్చో. నా ప్రియ సహోదర, సహోదరి, నీ మీద, నా మీద ఆ దేవుని చిత్తానికి మనం లోబడతామని, ఆ దేవుడు అందరినీ ప్రేమించినట్లు మనం ప్రేమిస్తామని, ఆ దేవుడు అందరినీ క్షమించినట్లు మనం క్షమిస్తామని నిన్ను, నన్ను ఇంకా సజీవుల లెక్కలో ఆ దేవుడు ఉంచాడు. ప్రియులారా, మరి నిజంగా ఆ దేవుడు కోరుకున్న విధంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? ఆయన చేతిపైన పని అయిన ఈ సృష్టిని చూసినప్పుడు, మనల్ని మనమే చూసుకున్నప్పుడు ఎంత విచిత్రమైన, ఎంత గొప్ప దైవ జ్ఞానంతో దేవుడు ఇదంతా సృజించాడంటే మనమందరం కూడా ఆయన మహిమ కొరకు సృజింపబడిన వాళ్ళము. మరి మన మాటలు ఆ దేవునికి మహిమకరంగా ఉన్నాయా? మన చేతులను చూసుకున్నప్పుడు ఈ చేతుల ద్వారా చేసే కార్యాలు నిజంగా దేవునికి మహిమకరంగా ఉన్నాయా? ప్రియులారా, చాలామందికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు క్రికెట్ మన ఇండ్ల మధ్యలో కూడా చిన్న చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు.
వాళ్ళు పట్టుకున్న బ్యాట్కి అంతగా ఏమీ విలువ లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులు క్రికెట్ ఆడుతూ ఉంటారు. కానీ వారి చేతిలో ఉన్న బ్యాట్కి మాత్రము చాలా ఖరీదుగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థితికి రావడానికి వారు ఎంతో వెలను చెల్లించారు, వారు ఎంతో తర్ఫీదు పొందారు, వాళ్ళు ఎన్నో టెస్టులను పాల్గొని వాటిలో ఆ పరీక్షలో నెగ్గి ఆ స్థానానికి వచ్చారు. కానీ నీవు నేను మాత్రము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం యొక్క ఆత్మరూపంలో ఉన్న వాళ్ళని మనకొక రూపమునిచ్చి ఈ లోకంలో, ఈ భూమి మీద దేవుని మహిమ కొరకు మనం జీవిస్తామని దేవుడి లోకంలో మనకు పంపించినప్పుడు మన చేతుల ద్వారా చేసే కార్యాలు నిజంగా దేవుని పోలికలో మనం ఉన్నామని అవి దేవుని మహిమను వెల్లడిస్తున్నాయా? మనము తినినను త్రాగినను కూడా దేవుని మహిమ కొరకే అది చేయాలి. అలాంటి విధంగా మన జీవితం ఉండాలని కొరింథీ ప్రజల ద్వారా పౌలు భక్తుడు చెప్పినట్లుగా నిజంగా మన జీవిత విధానాన్ని చూసినప్పుడు దేవుని మహిమ కొరకు మనం జీవిస్తున్నామా ఈ ఉదయకాలంలో చూసుకోవాలో ప్రియులారా. మోషేను చూసినప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతని చేతిలో ఉన్న గొర్రెల కర్ర ఒక కాపరిగా చేతిలో ఉండే కర్రలాగా మాత్రమే దానికి విలువ ఉండింది. కానీ ఎప్పుడైతే అగ్ని రూపంలో ఉన్న దేవుని చూసినప్పుడు, ఆయన స్వరాన్ని వినగలిగినప్పుడు, ఆ స్వరానికి విధేయించినప్పుడు ఫరో ముందు నిలబడ్డానికి తన్ను తాను దేవునికి అర్పించినప్పుడు గొర్రెల కాపరి చేతిలో ఉండే అదే కర్ర ఇప్పటికీ దేవుని సన్నిధిలో ఒక దేవుని సేవకుని చేతిలో ఉన్న కర్రగా మారిపోయినప్పుడు ప్రియులారా, ఆ 10 అరిష్టాలు చేయడానికి, ఆ 10 అరిష్టాలను తీసివేయడానికి కూడా మోషే చేతిలోని కర్రకు దేవుడు అంత శక్తినిచ్చాడు. ప్రియులారా, మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు మన చేతిలో ఏముందో, మన చేతులతో ఏమేమి చేస్తున్నామో దేవుడు దానికి అంత విలువనిస్తాడు. చూడండి, మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దోర్కా అనే యువతిని చూసినప్పుడు ఆమె సాధారణంగా ఏదో చిన్న చిన్న బట్టల వ్యాపారం చేసుకునే స్త్రీ. తన దగ్గర ఉన్న బట్టల ద్వారా అక్కడ ఎవరెవరు ఏ అవసరాల్లో ఉన్నారో, ఎవరెవరు పేదవారు ఉన్నారో, ఎవరెవరు వితంతువులు ఉన్నారో తను కుట్టిన బట్టల్ని వారి అవసరాలకు ఇచ్చినప్పుడు చూడండి, దేవుని మహిమలో ఆమె చేసిన పనిని వాళ్ళు గుర్తు చేసుకున్న వాళ్ళు, ఆమె మరణించినప్పుడు వాళ్ళు వచ్చి పేతురుడు భక్తుని వేడుకొని వారికి ఆమె చేసిన మేలును గుర్తు చేసి ఆమెను తిరిగి సజీవుల లెక్కలోనికి రప్పించారు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మరలా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని సేవలో గొప్పగా దేవుని సేవకు వాడబడుతున్నప్పుడు సభ్యులందరూ కూడా కూర్చొని ప్రార్థన చేసి ఎవరిని ఏ పరిచర్యకు పంపించాలో నిర్ణయించిన తర్వాత వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి, ఇతరులను అభిషేకించడానికి దేవుడు మనకి చేతులను అనుగ్రహించాడు. ప్రియులారా, ఎంతగా ప్రార్థనలో ఈ చేతులను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నామో అంతగా దేవుని శక్తి మన చేతులలోనికి ప్రవహించినప్పుడు ఈ చేతుల ద్వారా ఎవరిని మనం దీవించినా, ఆశీర్వదించినా, ఏ చిన్న మేలు ఇతరులకు చేసినా అది వారి జీవితంలో చిరస్మరణీయంగా ఉండిపోతుంది. చూడండి, పౌలు భక్తుడును ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని సేవ చేయాలని, గొప్పగా దేవుని కొరకు నిలబడాలని దమాస్కులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనను చంపాలని చూసినప్పుడు ఆ పౌలు యొక్క శిష్యులు ప్రార్థన చేసి వారందరూ ఆయన మేలు కోరుతున్నారు కాబట్టే ఆ రోజు రాత్రి వారందరి చేతిలో ఎంత బలము ఉండిండొచ్చు, గోడ మీద నుంచి ఒక బుట్టలో పెట్టి పౌలు భక్తుని ఆ నగరము బయటికి పంపిస్తున్నారు. ప్రియులారా, మనకి చేతి పనితో ఈ సృష్టినంతా దేవుడు చేసిన తర్వాత మనకి కూడా చేతులు ఇచ్చాడంటే ఆ చేతుల ద్వారా ఏ ఏ కార్యాలు మనం చేస్తున్నామో పరలోకము దాన్ని చూసి మహిమపరచబడాలి. యేసు ప్రభు తన యొక్క జీవితాన్ని బహిరంగ పరుచుకునే ముందు బప్తిస్మ యోహాను దగ్గరికి బప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు చూడండి, బప్తిస్మ యోహాను అంటున్నాడు, నేను నీ దగ్గర బప్తిస్మం పొందాలి, మీరు నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు ఇలా ఇది జరగనిమ్మో అన్నప్పుడు చూడండి ప్రియులారా, బప్తిస్మ యోహానికి బప్తిస్మం ఇచ్చిన ఆయన చేతులు ఎంత ధన్యకరమైనయో. యేసు ప్రభుకి బప్తిస్మం ఇచ్చిన వెంటనే
పరలోకం తెరవబడడం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. పరలోక స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని స్వరం వినపడడం. అది విన్నప్పుడు బప్తిస్మ యోహాను తన జన్మ ధన్యమైందని అనుకుని ఉండవచ్చు. అందుకని తన దగ్గర ఉన్న శిష్యులు యేసు ప్రభుని చూసినప్పుడు తన శిష్యులు తన దగ్గరే ఉండాలి అని బప్తిస్మ యోహాను అనుకోలేదు ప్రియులారా. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని నిజంగా సత్యమైన మార్గాన్ని చూపించే యేసు ప్రభుని తన శిష్యులకు పరిచయం చేశాడు. తన శిష్యులు తన్ను వదిలి యేసు ప్రభుని అనుసరిస్తున్నప్పుడు తన చేతులతో ఆపలేదు, వారిని ప్రోత్సహించాడు. సత్యమైన మార్గంలో నడిపించే వ్యక్తులను ప్రియులారా మనం ప్రోత్సహించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, మర్మాలను తెలుసుకోవాలి అని వాక్యంలో చదవడాన్ని, వాక్య ధ్యానాన్ని ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో ప్రియులారా, ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు ఆ వాక్య ధ్యానము పట్టణాల ద్వారా మనకు బోధించబడినప్పుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మన కుటుంబ సభ్యులతో దాన్ని మరొకసారి ధ్యానించాలి ప్రియులారా. చేతుల ద్వారా దేవునికి చప్పట్లు కొట్టి ఆ దేవుని స్తుతి గీతాలతో మహిమ పరిచినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇందుకు కదా, నా స్తుతిని పాడడానికి కదా, నన్ను కీర్తించడానికి కదా నేను మిమ్మల్ని సృజించింది అని ప్రభు ఒకరోజు మనల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాలంలో మన చేతులను ఒకసారి చూసుకున్నప్పుడు మరి దేవుడు మన చేతులకి, ఎంతోమందికి చేతులు లేవు, ఎంతోమందికి చేతులు ఉన్నా వాటిని తమ స్వలాభము కోసం ఉపయోగించుకుంటున్నారు, తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని నిజమైన దేవుని ప్రేమను తెలిసిన మనము ఒక్క చేతితో మనం సంపాదించింది మనకి వాడుకోవాలి, మరొక చేతితో దేవుని కృప ద్వారా మనం పొందింది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నవారు, వారందరి యొక్క అవసరాలను తీర్చడానికే దేవుడు మనకి 2 చేతులను ఇచ్చారని గుర్తు చేసుకొని మన చేతి పనిని చూసినప్పుడు కూడా ఒకరోజు దేవుడు, బల నమ్మకమైన దాసుడా, నేను నీకు 5 పట్టణములను ఇచ్చినప్పుడు వాటిని ఎంతో బాగా కష్టపడి 10 పట్టణములకు నిన్ను వారసునిగా చేసుకుని అంత ఉన్న స్థితిలోనికి నీవు వచ్చావు అని ఆ యొక్క తన నమ్మకమైన దాసుని ఆ యొక్క అధిపతి యజమానుడు దీవించినట్లు నా ప్రియ సహోదర సహోదరి, మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత పరలోకంలో దేవుడు మనల్ని కూడా నమ్మకమైన దాసులంగా మన చేతి పని ద్వారా ఆ ప్రభు ఎంత మహిమపరచబడ్డారో ఆ ప్రభు ఒకరోజు తప్పకుండా మనకు తెలియజేస్తారు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆ చేతి పని అయిన మనము దేవునికి ఎంత మహిమకరంగా జీవిస్తున్నాం, 2 చేతులున్న మనము దేవుని మహిమ కొరకు ఎలాంటి కార్యాలను ప్రతిరోజు చేస్తున్నాం. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈరోజు చేసిన కార్యములన్నిటిని కూడా గుర్తు చేసుకొని, ప్రభా నేను చేసిన కార్యములన్నిటి ద్వారా, నా చేతి పని ద్వారా నీ నామము మహిమపరచబడిందని నేను నమ్ముతున్నాను ప్రభా అనే విశ్వాసముతో కృతజ్ఞత బలిని అర్పించే విధంగా ఈరోజు మన జీవితం అంతా ఉండాలి ప్రియులారా. అలాంటి కృప కోసం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. తినినను త్రాగినను దేవుని మహిమ కొరకే చేయాలి అని ప్రభా కొరింథీ 10:31లో మీరు ఆలకించి ఆనతిచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం. మా చేతులతో మేము ఏ కార్యము చేసినా అది నీ నామానికి మహిమకరంగా ఉండాలి ప్రభా. మీ రాజ్యాన్ని స్థాపించే విధంగా ఉండాలి, అందరినీ మన్నించే విధంగా ఉండాలి, అందరినీ ఐక్యపరిచే విధంగా ఉండాలి, అందరినీ ఆలింగనం చేసుకునే విధంగా ఉండాలి ప్రభా. మీ దగ్గరికి కుష్ఠరోగి వచ్చినప్పుడు, ఆ రోజుల్లో కుష్ఠరోగి వస్తున్నప్పుడు అందరూ దూరంగా వెడలిపోయేవాళ్ళు. కానీ మీ ప్రేమను దూరం నుండి అర్థం చేసుకున్న కుష్ఠరోగి వచ్చి మోకరించి, ప్రభా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమన్నప్పుడు మీరు నోటి మాట పలికి అతన్ని శుద్ధి చేసి ఉండవచ్చు, స్వస్థపరిచి ఉండవచ్చు. కానీ మీరు చేయి చాచి అతన్ని తాకి నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అన్నావు ప్రభా. నీకు స్తోత్రం. నీవు నీ చేతి పని అయిన ఏ నరులను అయ్యా మీరు అసహించుకోలేదు, మీరు తృణీకరించలేదు ప్రభా. నాయన అటువంటి గొప్ప మనస్సు ద్వారా మేము కూడా చేసే ప్రతి కార్యము మీకు మహిమకరంగా ఉండినట్లు కృపను దయచేయమని
యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన చేతి పని అంతా దేవునికి మహిమకరంగా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు.